శబరిమల అడవుల మధ్య హరిదాస్ అనే భక్తుడు స్వామియే శరణమయ్యప్ప అని జపిస్తూ తన పాదయాత్ర కొనసాగిస్తున్నాడు. 41 రోజుల వ్రతాన్ని భక్తితో పూర్తి చేసి అయ్యప్ప స్వామి దర్శనం కోసం తన మనసు అంతా అంకితం చేశాడు. సాయంత్రం సమయం. అడవి నెమ్మదిగా చీకటిలో మునిగిపోతోంది. గాలి చల్లగా ఉంది. పక్షుల శబ్దం తగ్గిపోయింది. హరిదాస్ ఒంటరిగా నడుస్తూ కొంచెం భయపడుతున్నాడు. అప్పుడే అతని ముందుకు ఒక సాధారణ మనిషి కనిపించాడు. అతను సాదాసీదా దుస్తుల్లో ఉన్నాడు. కాని అతని ముఖంలో ఒక అద్భుతమైన ప్రశాంతత, కళ్ళలో ఒక వెలుగు ఉంది. స్వామియే శరణమయ్యప్ప అని ఆ మనిషి పలికాడు. హరిదాస్ కూడా నమస్కరిస్తూ, శరణమయ్యప్ప అన్నా, మీరు కూడా యాత్రికుడేనా అని అడిగాడు. ఆ మనిషి చిరునవ్వుతో, నన్ను నిజమైన హృదయంతో పిలిచే ప్రతి ఒక్కరితో నేను నడుస్తాను అన్నాడు హరిదాస్. ఆ మాటలు విని ఆశ్చర్యపోయినా అతనితో కలిసి ముందుకు నడవడం ప్రారంభించాడు. కొంత దూరం వెళ్ళాక హరిదాస్ తన మనసులో ఉన్న సందేహాన్ని బయటపెట్టాడు. అన్నా, నేను ఎప్పుడూ ఆలోచిస్తుంటాను, అయ్యప్ప స్వామి నిజంగా మనల్ని వినుతాడా? ఆ మనిషి స్నేహంగా చూసి, నిజమైన భక్తి ఉన్న చోట దేవుడు ఎప్పుడూ ఉంటాడు అన్నాడు హరిదాస్ తలదించుకొని. నేను తప్పులు చేసే మనిషిని, అయినా ఆయన నన్ను అంగీకరిస్తాడా అని అడిగాడు. ఆ మనిషి వృత్తి అనేది సంపూర్ణత